పైకి వెళ్తున్నా. అక్కడ శ్రీ రామచంద్ర స్వామి టెంపుల్ ఉంది. ఇది చాలా ఓల్డ్ అండ్ ఫేమస్ టెంపుల్. సో ఈరోజు వైకుంఠ ఏకాదశి అవ్వడం వల్ల మనం వెళ్తున్నాం. సో అక్కడ హిస్టరీ అండ్ ఆ ప్లేస్ ఎలా ఉంది, ఆ డీటెయిల్స్ అన్నీ అక్కడికి వెళ్ళాక చూపిస్తాం. సీ యూ దేర్. సో ఈ టెంపుల్ అయితే హైదరాబాద్ అవుట్స్కట్స్ అంటే శంషాబాద్కి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మీకు తెలుసా, పాత సినిమాలు అంటే మురారి, జల్సా, భద్ర, రెబల్లో కూడా ఈ టెంపుల్ షూటింగ్ అనేది అయ్యింది. సో మీకు ఈ పాటికి ఐడియా వచ్చి ఉంటుంది ఏ టెంపుల్ గురించి మాట్లాడుతున్నానని. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే 13th సెంచరీ ఆర్కిటెక్చర్, వెంగి చాణక్య వారు కట్టించింది. ఈ గోపురం అనేది చాలా బాగుంటుంది, చాలా పెద్దది కూడా. అండ్ ఈ టెంపుల్కి 400 years హిస్టరీ ఉన్నట్టు చెప్తున్నారనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 2.2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఓన్ వెహికల్ ఉంటేనే కానీ మనం ట్రావెల్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏం లేదు టెంపుల్కి. సో అందువే సో ఇప్పుడు మనం వచ్చేసాం. ఆర్చ్ అయితే ఇది. జనాలు బాగానే ఉన్నారు, ఎందుకంటే వైకుంఠ ఏకాదశి కాబట్టి. పార్కింగ్ కూడా బాగుంది వెహికల్స్ రావడానికి. సో నాకన్నా ముందు మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళారు. వాళ్ళు వెళ్ళినప్పుడు అయితే గోపురం అనేది కన్స్ట్రక్షన్లో ఉంది, అంటే చిన్న మార్బుల్ చేర్పులు చేస్తున్నారు. మేము వెళ్ళేసరికి అయితే మొత్తం ఓపెన్లో ఉంది. సో ఐఎమ్ లక్కీ, నాకు ఆ ఫుల్గా చూడడానికి ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో మనమైతే ఇప్పుడు అమ్మపల్లి టెంపుల్కి వచ్చాము, శ్రీ రామచంద్ర స్వామి టెంపుల్. సో ఇది కోనేరు. ఫస్ట్ మనం దర్శనం చేసుకొని తర్వాత కోనేరు చూసుకుందాం. గుడి అయితే చాలా బాగుంది. సో ఈ టెంపుల్ హిస్టరీ వచ్చేసరికి ఏంటంటే, రాముడు వనవాసం చేసినప్పుడు ఇక్కడ కొంతకాలం ఉన్నారనమాట. అందుకే ఈ 3 విగ్రహాలే ఉంటాయి. ఈ గుడి దగ్గర ఎక్కడ హనుమంతుడి విగ్రహం ఉండదు. మీరు కానీ అబ్జర్వ్ చేసి ఉంటే, మనం ఎక్కడైతే బయట ఆర్చ్ దగ్గర టర్నింగ్ తీసుకుంటామో దాని ఆపోజిట్లో ఉంటుంది చిన్న టెంపుల్. గుడిలో ఎక్కడా ఉండదు. ఇక్కడ సీతాదేవి కొలువై ఉన్నారు కాబట్టి ఈ ఊరికి అమ్మపల్లి అనే పేరు వచ్చింది. అలాగే ఇక్కడ రాముడు కోదండరామస్వామిలా ఉంటారు. ఒక చేతిలో బాణం, ఇంకో చేతిలో బో ఉంటుంది. అండ్ ఆ టెంపుల్ చుట్టూ కూడా మీరు ఆర్కిటెక్చర్ కానీ చూసుంటే పైన మొత్తం దశావతారాల ఆర్కిటెక్చర్ ఉంటుంది. అది చాలా నీట్గా, అంటే 400 years హిస్టరీ ఉన్నా సరే అవి చెక్కు చెదరకుండా నీట్గా ఉంది. గుడి అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. సో మీరే ఈ వీడియోలో చూడొచ్చు, చాలామంది ఆ చుట్టూ ఉన్న కారిడార్లో కూర్చొని దేవుడి నామాలు స్మరిస్తున్నారు, విష్ణు సహస్రనామం చదువుతున్నారు. సో దానివల్ల ఇంకా ప్లెజెంట్గా అనిపించింది నాకైతే. సో ఇది టెంపుల్. క్లైమేట్ కూడా చాలా బాగా సెట్ అయింది మనకి. టెంపుల్ ఇక్కడ పైన షూట్స్ కూడా అవుతున్నాయి, పెళ్లి షూట్ అనుకుంటా. సో ఇదైతే కోనేరు. ఈ కోనేరు చాలా ఫేమస్ కదా, చూద్దాం పదండి. సో మీరు చాలా సినిమాల్లో అయితే చూసే ఉంటారు ఈ స్టెప్ వెల్, తర్వాత ఈ లొకేషన్. మీరు ఏ సినిమాలో చూసారో మీకు గుర్తొచ్చుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ చాలామంది డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా చేసుకుంటున్నారు. నేను చాలా వీడియోస్లో చూసాను. గుడి ముందే పెద్దగా పెళ్లి సెట్టింగ్ చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు.
సో అదండి ఈ టెంపుల్ వ్యూ కానీ హిస్టరీ కానీ మొత్తం అంతా తెలుసుకున్నారు కదా. షూట్స్ అయితే మాత్రం చాలా ఎక్కువ అవుతున్నాయి. మేమైతే కొంచెం ఆస్పిషియస్ డే అండ్ వీకెండ్స్లో వెళ్ళాం కాబట్టి కొంచెం రష్ ఉంది. అలా కాకుండా వర్కింగ్ డేస్లో వెళ్తే మొత్తం ఖాళీగా ఉంటుంది. టెంపుల్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. టెంపుల్ దర్శనం చేసుకొని మంచిగా షూట్ చేసుకోవచ్చు. అండ్ ఆబ్వియస్లీ ఓన్ వెహికల్స్లోనే వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ బస్ ఫెసిలిటీ అది లేదు యాజ్ ఆఫ్ నౌ. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ కంటెంట్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐషూస్ వరల్డ్. అండ్ మీరు వెళ్ళుంటే మీరు ఎంత మంచిగా ఎక్స్పీరియన్స్ చేశారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ వీడియోస్ కావాలన్నా సరే కమెంట్ చేయండి, సో దాట్ నేను వీడియో షూట్ తీయడానికి ట్రై చేస్తా. అండ్ ఈ వీడియో చాలా లేట్గా అప్లోడ్ అయింది, అలా అని అప్లోడ్ చేయకుండా లేను. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మీరు కూడా ఒక ట్రిప్ వేసుకోండి. స్టే సేఫ్, keep loving, and don't forget to subscribe to Aisha's World. Like, share, comment and subscribe to my channel. See you in my next video. Bye bye.